హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి సోషల్ నెట్వర్క్స్లో డిఎస్సి ఎగ్జామ్స్ షెడ్యూల్ అని ఒకటి వైరల్ అవుతుంది. మరి ఇప్పటికే నాకైతే చాలామంది మెసేజెస్ చేశారు, సార్ ఇది రియలా ఫేకా, మరి ఈ న్యూస్ అనేది హైలైట్ అవుతుందని చాలామంది మెసేజ్ చేయడం వల్ల ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మీకు వీడియోస్ అనేటివి మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్జిటి స్టాండర్డ్లో మ్యాథ్స్ మొత్తం క్లియర్గా ఇచ్చాం ఫ్రెండ్స్. మరి మ్యాథ్స్ ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రము మ్యాథ్స్ పరంగా ఏవైనా ఏ క్లాస్ పరంగా అయినా కానివ్వండి డౌట్ ఉంటే మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మ్యాథ్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయి, చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని 15 రివిజనల్ టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు బేస్ చేసుకొని మీకు ఒక షెడ్యూల్ వైజ్గా కండక్ట్ చేస్తున్నాము. కేవలము 300 రూపీస్కి మాత్రమే. ఎవరికైనా మన 15 రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ టైంలో మీకు రివిజన్ ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. అది కూడా షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్ ఇస్తాం కాబట్టి ఆ షెడ్యూల్ వైజ్గా మీరు ప్రిపేర్ అయితే మీకు ఆ స్టాండర్డ్స్ ఏంటో తెలుస్తుంది. ఎవరైనా మన రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అయ్యేటువంటి షెడ్యూల్ ఏంటో చూద్దాము, తర్వాత రియలా ఫేక్ అనే తర్వాత చూద్దాము. సోషల్ నెట్వర్క్స్లో చాలామంది ఇప్పటికే నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి. ఎందుకంటే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడో చోట ఈ మెసేజ్ చూసింటారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ చాలా ఎక్కువైనాయి. ఏ చిన్న న్యూస్ తెలిసినా కానీ వితిన్ 10 మినిట్స్లోనే మీకు బాగా అది స్ప్రెడ్ అవుతుంది. సో మొన్న ఒక 10 డేస్ బ్యాక్ మీకు ఒక న్యూస్ అనేది, ఒక టేబుల్ అనేది ఒకటి హైలైట్ అయింది, ఒక 3 or 4 డేస్ బ్యాక్. ఈ రోజు అయితే ఈ న్యూస్ అయితే హైలైట్ అవుతుంది. మరి ఈ రోజు న్యూస్ ఏంటి అంటే సోషల్ నెట్వర్క్స్లో ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ పరంగా 6వ తేదీ నుంచి 10వ తేదీ, అంటే నాన్ లాంగ్వేజెస్ అంటే ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఎస్ఏ బయాలజికల్ సైన్స్, ఎస్ఏ సోషల్ స్టడీస్, ఇవి అనమాట. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పరంగా అయితే 10 నుంచి 12 వరకు అని, పీజీటీస్ అయితే 12 to 14 అని, టీజీటీలు అదేవిధంగా ప్రిన్సిపాల్స్ అయితే 14 to 16 అని, అండ్ లాస్ట్లో స్కూల్లో ఎస్జిటి అయితే 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అని సోషల్ నెట్వర్క్స్లో ఈ న్యూస్ అయితే బాగా హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఇదే న్యూస్ నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, సార్ ఇది రియలా ఫేకా అని. ఫ్రెండ్స్, మరి ఈ న్యూస్ అయితే సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతుంది. సో నాకు కూడా చాలా మెసేజెస్ వచ్చాయి కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాలి అంటే మనకు 30వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఒక 2 days లోపు షెడ్యూల్ ప్రాసెస్ అయితే తెలియడానికి అయితే అవకాశం అయితే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇలాంటివన్నీ సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతూనే ఉంటాయి. సో సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతున్నప్పుడు మనం వీటిని పట్టించుకోకూడదు. ఇంకోటి, మీ ఎగ్జామ్ అది మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారా, లాంగ్వేజెస్ ప్రిపేర్ అవుతున్నారా, లేదా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారా, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి 6వ తేదీనే మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. మళ్ళీ చెప్తున్నా, సో మీ ఎగ్జామ్ అనేది ఎస్జిటి ఇక్కడ ఇచ్చిన టేబుల్ ప్రకారం అయితే ఎస్జిటి 18వ తేదీ అని ఉంది. సో ఇలాంటివన్నీ మీకు అఫీషియల్గా మనకు రిలీజ్ అయ్యేంత వరకు మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీ ఎగ్జాము 6వ తేదీ అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీరు ప్రిపరేషన్ అయితే ముందు కొనసాగించాలి. ఇంకా మహా అయితే 30th, ఈరోజు 25, 2 or 3 డేస్లో మనకు ఫస్ట్ ఎస్జిటి ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా, లాంగ్వేజ్ పండిట్స్ ఉంటాయా అనేది మనకు ఒక ఐడియా అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంది. మేబీ ఇది రియల్ అయి ఉండొచ్చు, ఫేక్ అయి ఉండొచ్చు, మనకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో సోషల్ నెట్వర్క్స్లో ఇచ్చారు కాబట్టి మీకు ఒక ఫ్రెండ్గా సలహా ఏంటి అంటే, మీ ఎగ్జామ్ 6వ తేదీ అనేటువంటి ఆలోచనతో మాత్రమే సిలబస్ అనేది 6వ తేదీ కల్లా కంప్లీట్ చేసుకోండి. సిలబస్ అనేది రివిజన్ టెస్ట్ల పరంగా, రివిజన్ పరంగా కావచ్చు, ఏదైనా పరంగా కావచ్చు, 6వ తేదీ కల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇంకా ఎవరైనా సిలబస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్లకు ఒక ఫ్రెండ్గా సలహా ఏంటి అంటే, మీరు ఓన్లీ ఆ పెండింగ్ టాపిక్స్ మాత్రమే చదువుకుంటూ కూర్చోవద్దు. సో డైలీ 12 to 14 అవర్స్ షెడ్యూల్ వేసుకోండి. ఇప్పుడు మీరు 4 గంటలు చదువుతున్నాం, 5 గంటలు చదువుతున్నాం అంటే అది పనికిరాదు. సో 12 to 14 అవర్స్ షెడ్యూల్ వేసుకొని మీరు పెండింగ్ టాపిక్స్కి ఒక 3 లేదా 4 గంటలు
అంటే మీరు ఎంత పెండింగ్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మీకు ఎక్కువ పెండింగ్ ఉంటే ఒక 3 లేదా 4 గంటలు. ఇన్ కేసు తక్కువనే పెండింగ్ ఉంది అనుకోండి, ఒక 2-3 గంటలు మాత్రమే పెండింగ్ సిలబస్ కోసం కేటాయించుకుంటూ మిగతా 7-8 అవర్స్ మాత్రము మీరు రివిజన్ కోసం కేటాయించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, రివిజన్ చేయని ప్రిపరేషన్ డిఎస్సి అనేది వ్యర్థమే. సో చాలా వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. మీరు ఎప్పుడో చదివింటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిలబస్ ఎప్పుడో చదివింటారు, మళ్ళీ మీరు ఆ పెండింగే చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, పాత సిలబస్ మీరు మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పెండింగ్కి ఒక 2 or 3 అవర్స్ లేదా ఎక్కువ సిలబస్ ఉంటే 3-4 అవర్స్ మీరు పెండింగ్కి టైం కేటాయించుకొని మిగతా టైము 8 అవర్స్ మినిమము రివిజన్ కోసం అయితే కేటాయించుకోవాలి. ఏది ఏమైనా కానివ్వండి, ఈ 10 డేసే కీలకం. ఈ 10-12 డేసే. సో ఈ 12 డేస్ మీరు కానీ అశ్రద్ధ చేశారు అనుకోండి, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టాండర్డ్స్ వేరు. ఈ 12 డేస్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఏ విధంగా రివిజన్ చేస్తున్నారు, మీరు ఇది ఎగ్జామ్లో ఏ విధంగా ప్రజెంట్ చేయగలరు అనేది మీకు ఈ 10 డేస్లోనే తెలుస్తుంది. కాబట్టి ఈ 10 డేస్ మాత్రం చాలా చాలా కీలకము. సమయాన్ని వృధా చేయకుండా మీ ఫోకస్ మొత్తము కేవలము స్టడీస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. పాసిబిలిటీ ఉన్నంత వరకు కేవలం స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు, పాసిబిలిటీ కాదు 100% సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి. అన్వాంటెడ్ మెసేజెస్కి, అన్వాంటెడ్ కాల్స్కి, అన్వాంటెడ్ వీడియోస్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉంటూ, ఏవైనా స్టడీస్ పరంగా వీడియోస్ కావాలి అనుకుంటే స్టడీస్ పరంగా వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ మీ ఫోకస్ మాత్రం కేవలము అప్కమింగ్ రేపు ఎగ్జామ్లో మీరు మంచిగా ప్రజెంట్ చేసి మంచిగా ఖచ్చితంగా జాబ్ సాధించాలి. ఈ డిఎస్సిలో ఖచ్చితంగా ఎన్ని పోస్టులైనా ఉండనివ్వండి, 5 పోస్టులు ఉన్నాయా, 10 పోస్టులు ఉన్నాయా, 20 పోస్టులు ఉన్నాయా, సెకండరీ. సో ఉన్న పోస్టులు అయినా కానివ్వండి, ఆ మెరిట్ లిస్ట్లో నేను ఉండాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి టెన్షన్స్ వద్దు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ థాట్స్ అనేటివి మైండ్లోకి రానివ్వకుండా పాజిటివ్గా మాత్రమే మీ ప్రిపరేషన్ వైపు ముందడుగు వేయండి. పక్కాగా విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇవన్నీ మీరు పట్టించుకోకుండా 6వ తేదీ కల్లా, ఒక ఫ్రెండ్గా మంచి సలహా కోసం ఈ వీడియో చేస్తున్నా, 6వ తేదీ కల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక ప్లానింగ్ వేసుకొని 6వ తేదీ కల్లా, జూన్ 6th కల్లా మీ ప్రిపరేషన్ మాత్రం కంప్లీట్ చేసుకునే విధంగా మీరు ప్లానింగ్ వేసుకొని ఫోకస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఇది రియల్ ఆ ఫేక్ అనేది మనకు తెలియదు, బట్ సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతుంది. బట్ దీన్ని అన్ని పట్టించుకోకుండా 6వ తేదీ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేసుకునే విధంగా ప్లానింగ్ అయితే వేసుకోండి.